కాంగ్రెస్ వెనకాల ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయనే బాధతో ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టేందుకు కవితమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం. నేను వినలేదన్నా, మా ఎమ్మెల్యేలో ఎవరు మాట్లాడిందో వినలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మా రాష్ట్ర పార్టీ పెద్దలు, అధ్యక్షులు, ఆల్ ఇండియా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు. కవిత కొత్త పార్టీ పెడుతూ అనేది నాకున్న సమాచారం. నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది, ఇంకా అతికేది లేదు ఆ సంసారం, కాబట్టి విడిపోతుంది. విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. ఇది ఒక రాజకీయాలలో నాకున్న 20 ఏళ్ళ 23 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. 2001 నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2019లో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు. కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు, పైసలు ఎవరు ఇస్తారు, ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా